డిమార్ట్‌కి ఎప్పుడెళ్ళినా సరే చూసామనుకోండి ఆఫర్‌లు, అబ్బా! ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అనిపిస్తా ఉంటది కదండీ! మీలో ఎంతమందికి డీమార్ట్ షాపింగ్ ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. హే! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ డీమార్ట్ టైమ్. డీమార్ట్‌లో మనకి అండర్ రూ. 100 బిలో రూ. 100 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడానే ఈరోజు వీడియోలో మీకైతే చూపించేస్తున్నాను. ఇందాక చూస్తున్నారు కదండి, ఇదైతే జస్ట్ మనకి 45 రూపీస్కే వచ్చేస్తుందండి. హ్యాపీగా మనం దీంట్లో సాల్ట్ కానివ్వండి, పెప్పర్ కానివ్వండి, పసుపు కానివ్వండి ఏదైనా వేసుకోవచ్చు అనమాట. లైట్గా వేసుకోవాలనుకుంటే ఇలా హోల్స్లో నుంచి అయితే కనుక మనకి ఇటు ఉంది, 2 సైడ్స్ అయితే కనుక ఉందండి మనకి. ఇటువైపు నెక్స్ట్ సైడ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి హెవీ అనమాట. సో చూడండి, లైట్గా కావాలంటే అలా, హెవీగా కావాలంటే ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ పర్పస్గా ఈ సీసాలు అయితే ఉన్నాయండి. మరి దీని ప్రైస్ చూసుకుంటే మనకి 35 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది 35 రూపీస్ అనమాట. సో స్టోరేజ్కి చాలా బాగా ఉంటుందండి. చూడటానికి కూడా చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి మనకి స్టోరేజ్కి అలాగే పార్టిషన్స్ 4 పార్టిషన్స్ అయితే ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, అలాగే బ్రషెస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కిడ్స్కి పెన్స్ అన్నీ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా మన క్రియేటివిటీని బట్టి మనకు తగ్గట్టుగా మనకు కావాల్సిన విధంగా స్టోరేజ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తున్నారు, ఇది వచ్చేసి దీంట్లో కూడా మొత్తం 3 బ్లాక్స్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో మనకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఉండాలి అంటే కనుక దీంట్లో అయితే మనం పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సైడ్స్ మనం పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది కూడా చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. చిన్న చిన్నవి పినీసులు కానివ్వండి, మనకి క్లిప్స్ కానీ చిన్న చిన్నవి హెయిర్ బ్యాండ్స్ వాటికి సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మరి దీని ప్రైస్ చూసుకుంటే చూడండి, స్మైలీ హోల్డర్ మనకి 79 రూపీస్కి వచ్చేస్తుందండి ఇది. సో దీంట్లో మొత్తం కూడా మనకి 100 రూపీస్ లోపు ప్రోడక్ట్స్ అయితే కనుక చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఏంటంటే కొన్ని చూపించగలిగినవన్నీ చూపిస్తున్నాను అనమాట మనకి. సో మరీ ఎక్కువ చూపించినా కూడా వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి జస్ట్ కొంచెం ఇక్కడ దగ్గరలో అవైలబిలిటీలో ఉన్నవి, అలాగే మెయిన్గా మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. సో ఇది చూస్తున్నాం కదా, హ్యాండ్ వాష్ అండి. ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి పెన్స్ హోల్డర్ అండి, పిల్లలకి సంబంధించింది కాదండి, ఆఫీస్ పర్పస్గా కానీ జస్ట్ 99 రూపీస్ అనమాట. మంచి క్లాస్ లుక్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే, చెట్లు పెట్టుకునేది 79 రూపీస్ అండి. ఏదైనా రాడ్కి మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాంగర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. హ్యాంగర్ పాట్ అంటారు దీన్ని. సో చూడండి, హుక్ పాట్ అని కూడా అంటారు. సో మనం ఏదైనా రాడ్ కానివ్వండి అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనం పైన ఇప్పుడు చాలా చూస్తూనే ఉన్నాం కదా, ఇది చూడండి లోపల మనం చూసుకుంటే మనకి చైన్స్ కూడా ఉన్నాయి, హుక్ వస్తుంది, దాన్ని మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో మరి దీని ప్రైస్ కూడా బాగానే ఉందండి, చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ప్రతిదీ కూడాను. సో చూడండి, చిన్న చిన్న గ్లాసెస్ చాలా ముద్దుగా ఉన్నాయి కదా, కొంతమంది షార్ట్స్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారనమాట. సో వాళ్ళకైతే కనుక ఈ చిన్న బుజ్జి గ్లాస్ చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి బౌల్ చాలా అంటే చాలా బాగుందండి, నాకు ఎంత బాగా నచ్చిందో. డిజైన్ కూడా చాలా మంచి క్లాస్ డిజైన్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ బౌల్ ప్రైస్ చూసుకుంటే మనకి 55 రూపీస్ పడుతుందన్నమాట. మనం బిలో 100లో మనకి ఏదైనా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఐటమ్స్ తీసుకెళ్తారండి. మనం ఏదో ఎక్కడెక్కడో ఏంటేంటో రకాలు ఇచ్చే కన్నా కూడాను అందరికీ యూజ్ అయ్యే విధంగా మనకి మన బడ్జెట్లో ఎంత ప్రైస్లో ఇవ్వాలనుకుంటామో అంత ప్రైస్లో మనం హ్యాపీగా డీమార్ట్లో అయితే కనుక షాపింగ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 39 రూపీస్ పడుతుంది. చూడటానికి ఎంత క్లాస్గా ఉంటుందో మనకైతే కనుకను. ప్రైస్ మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది, చూడటానికి కూడా మంచి క్లాస్ లుక్లో వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇదైతే కనుక 59 రూపీస్ పడుతుందండి. మ్యాగీ బౌల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మన ఇంటికి ఎవరు వచ్చినా సరే చక్కగా ఇలాంటి ప్లేట్లో పెట్టినా కూడా బాగుంటుంది, లుక్ వైజ్గా కూడా. కింద పడినా కూడా ఇవి అంతగా పగలవండి. మనం పింగాణి ప్లేట్స్ అవి తీసుకుంటే కొంచెం పగులుతాయి, ఇవి సెరామిక్ ప్లేట్స్ అన్న ఏమో అంటారు కదా. సో ఇవైతే ఏంటంటే కింద పడినా కూడా పగలవన్నమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ప్లేట్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. సో 29 రూపీస్లో ఉన్నాయండి ఇవన్నీ కూడాను, 29. సో ఈ కప్ నాకైతే దీని మీద ఉన్న డిజైన్ బాగా నచ్చింది, అందుకోసం మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. సో అలాగే ప్రైస్ కూడా మనకి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. సో 39 రూపీస్ అలా ఉంది. సో కాఫీ లవర్స్కి మంచి చాలా బాగుంటుంది. సో డిజైన్ బాగుంది కదా, దాని మీద డిజైన్ ఏదైతే వచ్చిందో క్యామెల్స్ కానివ్వండి, ఎలిఫెంట్స్ కానీ చాలా బాగుంది. చూడండి దీని ప్రైస్ కూడా మనకి 38 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది గ్లాస్ అయితే కనుక, కానీ ప్రైస్ కూడా మన బడ్జెట్లో వచ్చేస్తుంది, తక్కువలోనే ఉంది. సో చూడండి, ఇది కూడా 59 రూపీస్ పడుతుంది. సో ఇలా తక్కువ బడ్జెట్లో కావాలన్నా కూడా మనకి మంచి డిజైన్స్లో అయితే ఉన్నాయి. సో చూడండి, ఇది చూడటానికి చాలా పెద్దగా ఉంది, కానీ మన ఈ కప్ ప్రైస్ చూసుకుంటే మనకి జస్ట్ మనకి 29 రూపీస్గా వచ్చేస్తుందండి ఇదైతే కనుక. సో చూడండి, నా చెయ్యి ఎంత ఉందో నా చేతిలో కరెక్ట్గా సరిపోయిందనమాట కప్ అయితే.
సో అలా ఉంది. మనం ఇలా స్పైసెస్ ఏమైనా పెట్టుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనకి ఇది వచ్చేసి 99 రూపీస్. ఇది ఆల్మోస్ట్ డీమార్ట్ మనం పెట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాము. దీని ప్రైస్ అయితే కనుక నేను రెగ్యులర్గా చూస్తున్నాను. 100 రూపీస్లో మంచిది ఇవ్వాలనుకుంటే అది కూడా ఒక మంచి గిఫ్ట్ అయితే నేను చెప్తానండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బోల్డ్ డిజైన్స్ వెరైటీస్ అయితే ప్లేట్స్ అయితే ఉన్నాయి. అన్ని 29, 39 అట్లా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇంకొకటి కొంచెం పెద్దగా ఉందండి. బౌల్ వచ్చేసి 55 రూపీస్. అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది చూడటానికి కూడా మంచి క్లాస్ లుక్లో వచ్చేసింది. ఇది కూడా మ్యాగీ తినడానికి కానీ పిల్లలకి ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ కప్స్. ఇవి వచ్చేసి 6 పీసెస్ వస్తాయి. మనకి 100 రూపీస్ పడుతుంది. సో ఇలా మంచిగా ఎవరికైనా బర్త్డే పార్టీస్కి ఇవ్వాలన్నా కూడా బాగా యూజ్ అవుతుందండి. సో ఏంటి అంటే ఇప్పుడు బర్త్డేస్కి కానివ్వండి, ఎక్కడికైనా గిఫ్ట్స్ అంటే అబ్బా అసలు రకరకాలు వస్తున్నాయి కదా. సో మనకి ఇంకా మన బడ్జెట్లో ఒకవేళ తక్కువలో కావాలి అనుకుంటే ఇలాంటి గిఫ్ట్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చండి. సో ఈ ప్లేట్ అయితే కనుక మంచి డిజైనరీ ప్లేట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే కనుక అండి ఇది జస్ట్ మనకి 99 రూపీస్కే వచ్చేస్తుంది. సో ఈ బౌల్ మనకి ఎక్కువగా యూట్యూబ్లో మనకి జనరల్గా రెసిపీస్ చేసే వాళ్ళకి ఇలాంటి బౌల్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి ప్రజెంటేషన్కి లుకింగ్ వైజ్ చాలా బాగుండాలి కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి కప్స్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి ప్రైజెస్ కూడా మన బడ్జెట్లో వస్తాయండి. సో చూడండి, గాజువి ఎవరైతే యూజ్ చేయాలి అనుకుంటారో బయట అయితే కనుక ప్రైజెస్ అదిరిపోతున్నాయండి. హ్యాపీగా డీమార్ట్లో అయితే కనుక మన బడ్జెట్లో వచ్చేస్తాయి. ఎక్కువగా ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి. చూడండి, చిన్న సైజు వచ్చేసి 59, పెద్ద సైజు వచ్చేసి 69. అంటే పావు కేజీ, హాఫ్ కేజీ, ఇది వచ్చేసి కిలో పడుతుంది. సో 3 సైజెస్లో మనకైతే ఉన్నాయి. మనకి నచ్చిన ప్రైజ్ని బట్టి సైజుని బట్టి మనం తీసుకోవచ్చు. బాగుంది కదా. 3 సైజులు అయితే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ప్రైజెస్ చూసుకున్నా కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయండి. సో వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మనం చూసి అంత వెయిట్గా ఉండవు, క్వాలిటీ బాగోదేమో అనుకోవచ్చు మనం ప్రైస్ చూసి. సో వెయిట్ కూడా ఎక్కువగానే ఉందండి. ఇది కూడా మనకి ఇంట్లో ఫ్రిడ్జ్లో మనం కొత్తిమీర, కరివేపాకు అలా పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 69 రూపీస్ అండి. సాల్ట్కి చాలామంది కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కనుక బాగా యూజ్ అవుతుంది. కాఫీ వచ్చేసి చాలామంది మగ్స్ తాగుతూ ఉంటారు కదా, స్టీల్వి ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది. స్ట్రైనర్ అండి, జస్ట్ మనకి 45 రూపీస్కే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 39 and 49 రూపీస్లో ఇలా డిఫరెంట్ ప్లేట్స్ అండ్ బౌల్స్ అయితే ఉన్నాయండి. చూడండి, 29, 59, 39 and 69 రూపీస్లో మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా నాప్కిన్స్, ఇవి ఇంకొక మోడల్ అయితే తీసుకొచ్చారండి మన ముందుకైతే కనుక. దీని ప్రైస్ మీరు చూసుకున్నాయి. ఇవి వచ్చేసి మనకి 4 పీసెస్ అయితే ఉన్నాయండి. ప్రైస్ చూసుకుంటే 4 పీసెస్ వచ్చేసి మనకి 79 రూపీస్ అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మంచి షాపింగ్ వీడియోస్ కావాలి అంటే కనుక స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. మీలో ఎంతమందికి డీమార్ట్ షాపింగ్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కానివ్వండి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. షాపింగ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి షాపింగ్ ఇష్టమైన వాళ్ళు అయితే కనుక ఈ షాపింగ్ వీడియోస్కి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. కంటిన్యూస్గా ఈ షాపింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కానీ డీమార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం అవసరమైనవి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్గా ఈ డీమార్ట్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని మెయింటైన్ చేస్తేనే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు కదా. సో స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బాయ్.